చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లెట్స్ నౌ వెల్కమ్ our beautiful రోజా గారు నవ్వుల నవాబు నాగబాబు ఈ రోజు మన టీమ్ లీడర్స్ చిన్న పిల్లల్లా చేస్తూ మనల్ని చిన్న పిల్లల్లా నవ్వించబోతున్నారు బికాస్ టుడేస్ థీమ్ ఇస్ చిల్డ్రన్ స్పెషల్ చాక్లెట్ ఇస్తే ముద్దు పెడతావా ఇదిగో చాక్లెట్ థ్యాంక్ యూ ప్రోగ్రెస్ పెట్టరా వెనకాలే పెట్టుకుని అడుగుతున్నా పిచ్చిన చేతుల్లో ఉంది నాన్న అటు చూస్తాయి అమ్మ నాన్న తప్పిపోయారు అంటూ నాన్ స్టాప్ గా మనల్ని అలర్ట్ చేసి నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిర్రాక్ ఆర్పీల్ ఏమైందానా ఏమైందరా గాడిదెల్లారా నా ముందుకు వచ్చి ఆడుస్తున్నా ఎవరు నువ్వా ఇంతకి నువ్వెవరు ఫస్ట్ నువ్వు చెప్పు 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 ఫస్ట్ నేనే చెప్తా చెప్పు మా అమ్మ తప్పిపోయింది నువ్వెవరు నువ్వా పెద్దగా ఉన్నప్పుడు పెగ్గు ఆపినావు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉక్కింది కాపుతున్నావు మారవు నువ్వా మరి అమ్మా సపరేట్ టీమ్ లీడర్ అయితే మారిపోదాం అనుకుంటున్నా నేను దేవుడు దండం పెడతాం అనుకుంటా ఉండా ఏమిలే మా నాన్న పారిపోయినాడు అవునా ఇగో మరి అమ్మో కుటుంబం లేని వాళ్ళనేమో అనాథలు అంటారు కిట్టు లేకపోయినా స్టేజ్ ఎక్కి హిట్ కొట్టే వాళ్ళేమో చంటని అంటారు మరి అమ్మలేని నన్ను ఏమంటారు నాన్న లేని నన్ను ఏమంటారు మీ అమ్మ ఎవరు చెప్పు మా అమ్మ రోజమ్మ మరి మీ నాన్న నాగబాబు గారు
మీ అమ్మ ఏం చేస్తుందా? మా అమ్మ ఎమ్మెల్యేగా చేస్తుంది. మరి మీ నాన్న? మా నాన్న కూడా ఎమ్మెల్యేగా చేస్తాడు. అదేంది? మెయిన్ లీడ్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. సరేనా? మీ అమ్మ ఇంకేం చేస్తుందా? ఇంకా మా అమ్మ ఏం మేకప్ వేసుకుంటుంది. మరేమో జడ్జిమెంట్ చెప్పమంటే ఏమో జరిగిన కథ మొత్తం చెప్పుద్ది. మా అమ్మ ఎంట్రీ సాంగ్ లేదే ఎంట్రీ ఇవ్వదు. జోస్ గా డాన్స్ చేస్తుంది. వచ్చి పక్కన యాంకర్ టిప్పి 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 అంత అంతది. దాని తర్వాత వెళ్ళి సీట్ లో కూర్చుంటది. అని కోరుకుతుంది. అందరికి ఆయి చెప్పుద్ది. ఇగో మరేమో మార్కులు ఇమ్మంటేనేమో తన ఫేస్ లో ఉన్న మార్కులన్నీ చూసుకొని కవర్ వేసుకుంటూ ఉంటుంది. మా నాన్న ఏం చేస్తాడంటే ఆయనకి ఇంట్రీ సాంగ్ ఉండదు. 3 సార్లు ఇస్తాం స్కూల్ తీసుకోమంటే ఉంగరం చూపిస్తాడు. నాయన అది కాదు బొంగరం కొని నాయన అంటే ఉంగరం చూపిస్తాడు. ఏదన్నా పార్కు తీసుకెళ్ళమంటే కూడా ఉంగరం చూపిస్తాడు. నాయన ప్రపంచంలో అద్భుతమైన వస్తువు అది నాయన అంటే ఉంగరమే చూపిస్తాడు. ఆలోచించండి ఏం చెప్పగలవు మీకు ఇంతకన్నా. ఈ వీధిలో ఎప్పుడు ఒక దగ్గర కూర్చుంటది కదా, ఆంటీని అడుగుదాం. మన అమ్మ నన్ను కనిపించాను, మీ నాన్న గురించి నువ్వు అడుగు, మా అమ్మ గురించి నేను అడుగుతా. ఆంటీ పూర్తి బట్ట నేర్చుకోవచ్చు కదా, మీరు కూడా పేదరికం. అంటే మరేమో ఎప్పుడు కూర్చొని ఇక్కడే ప్రతి వాళ్ళకి ఎంట్రీ చెప్తూ ఉంటారు కదా, ఒకసారి మా అమ్మకి ఎంట్రీ చెప్పరా, మా అమ్మ వచ్చుద్దామా? మా నాన్నకి ఎంట్రీ చెప్పు, మా నాన్న వస్తాడు. ముందు మా అమ్మ, మా అమ్మ కాదు మా నాన్న. ముందు మా అమ్మ, మా నాన్న. ముందు మా అమ్మ. ఆ మనిషి ఏమీ చెప్పలేదు. అవునా? ఊరికట్టు పేమెంట్ తీసుకుంటుంది అంతే. సరేగానే మీ అమ్మ అసలు ఎందుకు తెప్పింది, అసలు నిజం చెప్పా? అదే పెద్ద కథ. ఒక రోజేమో షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిందా, ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి రిలాక్స్ అవుతుంది. వెంటనే 5వ స్కిట్ తిరుపతి ప్రకాష్ స్కిట్ వచ్చింది. అంతే, ఎవరికి చెప్పకుండా కారెక్కి అట్టనే వెళ్ళిపోయింది. మా అమ్మ తప్పిపోయింది. మీ అమ్మ తప్పిపోలా, తప్పించుకుంది. మరి మీ నాన్న ఎట్లా చెప్తున్నారు? మా నాన్న కూడా కొట్టినావు, నువ్వు కొడతావు నేను కూడా. మా నాన్న షూటింగ్ నుంచి వచ్చినాడు, రిలాక్స్ గా సోఫా సెట్ లో కూర్చున్నాడు, టీవీ ఆన్ చేయనాడు. యూట్యూబ్ లో జబర్దస్తులో రచ్చారవి స్కిట్ వచ్చింది. ఒక్కసారిగా సడన్ గా టీవీ ఆఫ్ చేసినాడు. ఆ విషయం తెలుసుకున్న రచ్చారవి ఇంటికి వచ్చి లైవ్ లో స్కిట్ చూపించినాడు. టీవీలో చూడలేని నాన్న లైవ్ లో చూసేసరికి ఎదురుగా వస్తున్న లారీకి పారిపోయినాడు. పారిపోలేదురా, ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇగో మమ్మీ డీటెయిల్స్. మా అమ్మ కలర్ ఏమో రోజుకో కలర్ మారుతూ ఉంటది. చీర ఏ కలర్ లో ఉంటే మమ్మీ ఆ కలర్ లో ఉంటది. వితౌట్ మేకప్ ఏమో 56, విత్ మేకప్ 72. నాన్న గురించి చెప్తా. నాన్న నాగబాబు గారు అలియాస్ టవర్ స్టార్. అయితే ఈఫిల్ టవర్ వల్ల దానికన్నా మా డాడీ ఫేమస్. కర్ణుడు కవచ కుండలతో పుట్టాడట్లా నాకు తెలియదు. మా డాడీ పుట్టాడు. 100 మందిలో ఒకడు కాదు నా డాడీ, 100 మందికి ఒకడు. మమ్మీ నువ్వు వచ్చే మమ్మీ, నేను చెప్పిన మాట వింటావా? డాడీ నువ్వు రా డాడీ. మా అమ్మ కనిపిస్తే పిలవండి. మా నాన్న ఉంగరం పట్టుకుంటాడు చూడండి. మా అమ్మ కొరుకుతూ ఉంటది. మా అమ్మ సార్, మా నాన్న, మా అమ్మ సార్ నాన్న 3 సార్లు ఇట్టా. మా అమ్మ ఏమో పక్కన నాకని ఇట్టా 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 అంటది. కనపడితే చెప్పండి. మా నాన్న పటాపట్ పంటలో కూడా నవ్వుతానే ఉంటాడు. అక్కడ ఉన్నాడు.
ఎలా పుట్టావురా నాకు నీ చెప్పిన మాట వింటాను మమ్మీ. నీతోనే షూటింగ్ వస్తాను మమ్మీ. అయ్యో డాడీ పోయినా నాయనా. ఏమన్నారా? ఏ చీర కలర్ వేసుకుంటే ఆ మేకప్ లో ఉంటానా? అందుకే మమ్మీ కొట్టద్దు మమ్మీ. మమ్మీని అలా అనొచ్చా? మమ్మీని ఏమనొద్దు. మా మమ్మీ ఇంకోసారి మొత్తం ఆపేస్తా ఉన్నాడు. అనసూయని అడిగిన కంటి కింద పెట్టుకుంటే అంతయ్య కాటుకు పిల్లలు కాబట్టి ఏం చెప్పలే డాడీ. నువ్వు లేకపోతే నేను బతకలేను డాడీ. ఐ లవ్ యూ డాడీ. అంకుల్ మా మమ్మీ దొరికింది. మీ మమ్మీ ఏదా? ఇక మా మమ్మీ నాలుగు కింద అరే ఆనందంలో పాట వేసుకుందామా? పాట ప్లీజ్. డాడీ దొరికాడు. సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో. మీరు స్కిట్ చేసి పారిపోతానే ఉంటారు. రోజా గారు పారిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే కొత్త టీమ్ లీడర్స్ అయినా ఫస్ట్ డే నుంచి ఇంతవరకు ఒక్క స్కిట్ కూడా బోర్ కొట్టకుండా చేశారు. అండ్ ఈ చిన్నపిల్లల క్యారెక్టర్ కూడా బాగుంది. సరిపోయారు ఇద్దరు. 52, 72 అంట వెయిట్. నిజంగా ఇలాంటి పిల్లలు ఉంటే తప్పిపోవడం కాదు, తప్పించుకొని పారిపోవడమే. బాగా చేశారు రాకేష్ అండ్ ఆర్పి. బాగా చేశారు ఇద్దరు, చాలా బాగా చేశారు. ఇందాక రోజా చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఇవాళ జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న టీమ్స్ లో మీరు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంటర్స్. చాలా బాగా చేస్తున్నారు రాకేష్ అండ్ ఆర్పి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు సో ఈ ఫ్రైడే అంటే రేపు కళ్యాణ వైభోగమే సినిమా రిలీజ్ అయిపోయి హల్చల్ చేయబోతుంది. బట్ బిఫోర్ దాట్ మన జబర్దస్త్ లోనే హల్చల్ చేయడానికి వచ్చేసారు కళ్యాణ వైభోగమే టీమ్. సో ముందుగా లెట్స్ వెల్కమ్ ద హీరో నాగశౌర్య. दम 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 मातम ये हम दम पुराना कैसा अकेला समाना समाना खुशियों को हर दम तू दिल में बसाना बना के ये गाना बजाना. ఎవరినో పిలిస్తే ఎవరో వస్తే నువ్వు వాళ్ళతో డాన్స్ వేస్తావేంటి? మీరేమని పిలిచారు? కళ్యాణ వైభోగమే హీరో. హీరో కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ఓ మీరు పోస్టర్ లో నాగశౌర్యం చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? లేదు, యాక్చువల్ గా ఏంటంటే మేము సినిమా పబ్లిసిటీ కోసం పోస్టర్స్ కోసం ఆయన వాడుకున్నాం. అంత హీరో నేనే. అయినా కూడా డైరెక్టర్ ని పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ నందిని రెడ్డి గారు. दम दम मातम ये हम दम पुराना है कैसा अकेला समाना समाना खुशियों को हर दम तू दिल में बसाना बना के ये गाना बजाना. డైరెక్టర్ ఆఫ్ కళ్యాణ వైభోగమే నేనే కదండి. అంటే చాలా అనుమానంగా చూస్తున్నారు మీరు. నేనే డైరెక్టర్. హీరో కదా మీరు, డైరెక్టర్ అంటే. ఈ సినిమాలో హీరో కాదు, డైరెక్టర్ కూడా నేనే. నందిని రెడ్డి అంటే అమ్మాయి కాదు మేడం. నందిని రెడ్డి గారు అంటే నా ఛాన్స్ అడిగారు నా సినిమాలో. ఓకే సరే అని డైరెక్టర్ రోల్ ఇచ్చాం. మేము యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాం. వాళ్ళే హీరో డైరెక్టర్ అనుకుని వాళ్ళని పిలుద్దాం. ఇప్పుడు వాళ్ళని చూడండి, నిజంగా ఆయనే హీరో, ఆవిడే డైరెక్టర్ లా బిహేవ్ చేస్తారు. మీరు పిలవని చెప్తారు. ఓకే ప్లీజ్ వెల్కమ్ హీరో నాగశౌర్య అండ్ ద డైరెక్టర్ నందిని రెడ్డి గారు. दम 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 मातम ये हम दम पुराना कैसा अकेला समाना समाना खुशियों को हर दम तू दिल में बसाना बना के ये गाना बजाना बजाना. యాక్చువల్ గా మీకు ఎవరికి తెలియదు అనుకుంటా, నేను ఆ సీక్రెట్ చెప్పాను. చెప్పి ఫస్ట్ సినిమా నందిని గారు హిట్ కావాలని చెప్పారు. సరే అని నేను వచ్చి యాక్ట్ చేశా, హిట్ అయిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ సినిమా నన్ను చేయమన్నారు, నాకు కుదరలేదు అని ఇగో మీ షోకి పేరు పెట్టాను. మీ షో కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. పాపం నందిని గారికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నాకు హిట్ కావాల్సిందే అన్నారు. సో నేను మళ్ళీ యాక్ట్ చేశాను. హిట్ కాదురా, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వీడిని ఉత్తుకుడు ఉత్తికాను, హిట్ అయిపోయింది సినిమా. రెండో సినిమాకి అది దొరకలేదు. మూడో సినిమాకి మళ్ళీ వేసాను, ఇక్కడ కూడా పడతాను. సో ఈ ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ అవుద్ది. వేసేద్దాం సరే, రెడీ?
ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నోట్ చేయాల్సింది ఏంటంటే హేమంత్ ని ఒక పీకుడు పీకితే గ్యారంటీగా మీ సినిమా ఆడుతుంది, మీ షో హిట్ అవుతుంది. సో అందరూ వచ్చి కాస్త మనవాడిని టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. హేమంత్ రెగ్యులర్ గా జబర్దస్త్ వస్తుండు. సో మరి కళ్యాణ వైభోగమే వాట్ యు వాంట్ టు సే? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. నచ్చితే నలుగురు చెప్పండి, నచ్చపోయినా కూడా చెప్పండి, పర్లేదు. నందిని ఇది అలా మొదలైంది చూసాను. అసలు ఆడపిల్లలు డైరెక్టర్ గా అవటం అనేది కష్టం, వెరీ డిఫికల్ట్ థింగ్. యు డిడ్ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అద్భుతమైన సినిమా అది. సౌర్య ఏంటి ఇప్పుడు నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది ఇంట్లో? ఇప్పుడున్న యూత్ ఎలా ఆలోచిస్తుందో సేమ్ అదే క్యారెక్టర్ అనమాట. పెళ్ళి వద్దు ఇప్పుడే, ఇంకో 1 year నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం, ఇంకో 2 years చేసుకుందాం అనుకున్న క్యారెక్టర్ అనమాట. ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని అన్న టైప్. సడన్ గా పెళ్లి జరిగితే ఎవరైనా లైఫ్ మారుతాయి. సో ఎలా మారింది అన్నది లైఫ్. ఇప్పుడు ఎన్ని పిక్చర్లు చేసావు సౌర్య? 8th మూవీ. డైరెక్టర్స్ అందరూ మొగాళ్ళే. సో నందిని దగ్గర చేస్తే నీకు ఎలా అనిపించింది? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్? నాకు వాళ్ళకంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి, ఎందుకంటే జెంట్స్ మూవీ తీస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి తీస్తారు. లేడీస్ ఒక మదర్ ప్లేస్ ను ఊహించుకుంటాం మనం ఎవరైనా అమ్మాయిని చూస్తే. సో అలాంటి వాళ్ళు సినిమా తీస్తున్నారంటే ఎంత మందికి నచ్చాలి, 10 రకాల జనాలను ఆలోచన చూసుకుని సినిమాలు చేస్తారు. అంత ఆలోచన నాకు తెలిసి జెంట్స్ ఉండదు. ఆల్రెడీ డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు అలా మొదలైందిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాది చిన్న స్వార్థం, ఒక లేడీ డైరెక్టర్స్ తక్కువ ఇండస్ట్రీలో. సార్ మీలాంటి వాళ్ళు చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నందిని గారు చెప్పినట్టు కళ్యాణ వైభోగమే ఈజ్ అబౌట్ జనరేషన్ గ్యాప్. పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తున్నారు, బట్ రిలీజ్ మధ్య గ్యాప్ ఏదైతుందో అది మేము ఈ రోజు జబర్దస్త్ లో ఫిల్ చేస్తాం. హ్యావ్ ఫన్, టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. पल पल में जीना यारो खुशियां लुटाना. కొంచెం అమాయకత్వం, మరి కొంచెం కన్నింగ్, మరింత కామెడీతో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు గెట్ అప్ సీను అలాంగ్ విత్ దిస్ టీమ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఆఫీస్ లో పెట్టే బాస్ టార్చర్ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో వైఫ్ మీద పిల్లల మీద చూపిస్తారు సార్. సో నాది సేమ్ పొజిషన్, వాళ్ళ మీద చూపించాలి. ఏమే అయ్యగారు, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు చనిపోయి చాలా రోజులు అయిందండి. మీ అమ్మగారు? మా ఆవిడ ఏం చేస్తుంది? అమ్మగారు కిచెన్ లో ఉన్నారండి. రమ్మని చెప్పు. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారండి. ఏంటండి? నేను ఆఫీస్ రాగానే ఏసీ ఉండాలని తెలుసు కదా నీకు? ఉంది కదండి అక్కడ. కాదు, ఆన్ చేసి ఉండాలని తెలుసు కదా. మీకు ఏసీ ఉండాలని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అప్పరావు తెలియదు కదా. అప్పరావుడు ఆ లైన్ మ్యాన్ అండి. ఏమైంది? కరెంట్ కట్ చేశాడు. మొన్న బిల్ కట్టమని డబ్బులు ఇచ్చారు కదా నీకు. డబ్బులు ఇచ్చారు కానీ బిల్ ఇవ్వలే కదా. మరి డబ్బులు ఏం చేసావు? శారీ అనుకున్నాను, వాడు బిల్ ఇచ్చాడు. నేను కొడుతున్నానే. మీరు కొట్టిన రొమాంటిక్ ఇష్టపడి తేడా తెలియదండి. వెళ్ళి మధ్య పట్టుకొని రా. లేదండి, నేను ఆఫీస్ రాగానే మధ్య తోతాను తెలుసు కదా నీకు. మధ్య అవుతాను మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ పాలకు తెలియదు కదా. ఏమైంది? తోడుకోలేదు. ఏమండి, నాకు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొస్తాను, తీసుకొచ్చారా? తేలేదు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు తీసుకోలేదు? నీకు ఇష్టం నాకు తెలుసు, నీకు తెలుసు. ఆడ అప్పరవాడు తెలియదు కదా. ఆడవాడు స్వీట్స్ వెళ్ళాడు, షాప్ పెట్టలేదు ఈరోజు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయట నుండి పిల్లండి. బాబు, బాబు. ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళాను నాన్న. బయట ఏం చేస్తున్నావు? బయట బాగుంటుందా లేకపోతే ఇంట్లో బాగుంటుందని చెక్ చేయడానికి వెళ్ళాను నాన్న. ఎక్కడ బాగుంది? నువ్వు లేకపోతే అదేంటి అక్కడైనా బాగుంటుంది నాన్న. చూసావే? చూసావే? చూడలేదండి. ఏం చేస్తున్నావు? విన్నానండి. వెళ్ళి టీ పట్రా. ఆ పళ్ళు ఏంటి అలా పాడైపోయి? బయట పళ్ళు పెట్టే తలగా పాడే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా నాన్న, అందుకే పాడైపోయి ఉంటాయి. నేను తెచ్చిపోడు కదా, పళ్ళు ఏంటి అలా పాడైపోయి? ఏమండి టీ అండి? ఏంటి షుగర్ లేదు? వేసింది నాన్న, కరిగిపోయి ఉంటది. విన్నావా? వినలేదండి. ఏం చేసావు? చూసానండి. అరే ఇలా నువ్వు రా. ఇరా హోంవర్క్ చేయట్లేదంట. నాన్న చేస్తున్నాను కదా నాన్న, రోజు అమ్మ పాల ప్యాకెట్ తమ్మంటే చేస్తున్నాను, కూరగాయలు తరగమంటే తరుగుతున్నాను, అన్ని చేస్తున్నాను నాన్న. హోంవర్క్ అంటే అది కాదురా, స్కూల్ స్కూల్
ప్రోగ్రెస్ కార్డ్ పట్టరా. వెనకాలే పెట్టుకొని అడుగుతున్నా పిచ్చిన చేతుల్లో ఉంది నాన్న అటు చూస్తాయి. ఏంట్రా అది? ఏంటిది? ప్రోగ్రెస్ కార్డు ఏంట్రా 36 వచ్చాయి? మరి పాస్ మార్క్ 36 కదా నాన్న. పాస్ మార్క్ అంటే ఒక సబ్జెక్ట్ రావాలి, అన్ని కలిపి కాదు. అయ్యో నాకు తెలియక అలాగే చదివాను నాన్న. చెప్పరా. తర్వాత 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 ఏమండి చెప్పట్లేదు, ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నావా అంటే అంటే అనుకున్నాడా నేను? లెగు 1 2 3 చెప్పు. తర్వాత తర్వాత నాకు ఈ రెండో వస్తే రావట్లా. చూసావా ఎవరు తయారాడు? చూడలేదండి. ఏం చేసావు? విన్నా. నువ్వు చూడవు చిన్నప్పుడు 2 దెబ్బలు అయిపోతే పెద్ద ఎలా తయారవుతాడు? ఏనన్నా మీ నాన్నకి వేయలేదు మీ నాన్న నిన్ను. ఏంట్రా మా నాన్న కూర్చో. మంచి పద్యం ఏం చెప్పుకోని. చిట్టి చిలుక క్షేమమా కులుక కుశలమా. చిలక చిట్టి చిలక కుశలమేట్రా. చిట్టి చిలక అమ్మ కాదు నాన్న పుట్టాడా? చూసావే ఎంత వరుస తేరాడు? చూడలేదండి. నువ్వు ఇంకో గంట వరకు నాకు కనిపించారా నరికి పోగొట్టేస్తాను. అమ్మాయి వెళ్ళారా? వెళ్ళిపోయారండి. ఇంకా చూస్తారా? రా గారు అస్తమాట్ల అమ్మగారు తిడుతూ ఉంటారు. ఏం చేయనే, నీతో స్పెండ్ చేయాలంటే ఏదో డ్రామా చేయాలి. ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తే గంట బయటకు వెళ్తారు, మనం హ్యాపీ స్పెండ్ చేయొచ్చు. మా మెడ చూసారా ఎంత ఖాళీగా ఉందా? అర్థమైంది, ఊరుకోగా. నాకు కొంచెం టైట్ లూజ్ అయిపోయింది. ఏం టెన్షన్ పడకే, మీ అమ్మగారు పోయిన తర్వాత నగలు ఆస్తి మొత్తం మనకే. 2 రోజులు చూసి విషంలో పాయిజన్ కలిపి ఇచ్చేస్తా, అదే తాగి చచ్చిపోద్ది. ఆయన తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దాం అంతే. తర్వాత మన ప్రతిరోజు మండే. ఏం చేస్తున్నారు కదా? మొత్తం తీస్తున్నాను. ఏం తీస్తున్నావు? మీదే. ఏంటి? సినిమా. ఏ సినిమారా? ఎంతసేపు చేసావు కదా నాన్న. రికార్డ్ చేసావా? అవును నాన్న. అమ్మా చాక్లెట్ కావాలా? ఇగో చాక్లెట్ తీసుకో. అమ్మకి చెప్పద్దే. చెప్పండి నాన్న, చూపిస్తానంటే. చూపిస్తా. అమ్మా అమ్మా. ఏమైంది బాబు? ఏమైందండి? నాన్న కొట్టున్నావు. ఏమైందండి? నువ్వు లోపలికి పని చూసుకో, లోపలికి పని చూసుకో. నువ్వు అదే మాట కొంచెం ప్రేమగా చెప్పు. ఏంట్రా ప్రేమగా చెప్పేది? ఏమైందండి? కొంచెం ప్రేమగా చెప్పు. లోపలికి వెళ్ళి పని చూసుకో. కొంచెం లోపలికి వెళ్ళి పని చూసుకో. అమ్మా మీ ఇంత ప్రేమ. ఒక వీడియో మీ పర్ఫార్మెన్సే మార్చేస్తుంది. ఏంట్రా ఏంట్రా చేస్తున్నావంటే? అమ్మా నానా ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తానమాట. ఈ 100లో నువ్వు తీసుకో, ఈ 100లో నువ్వు సగం తీసుకో, నాకు సగం ఇస్తే నీ దగ్గర ఎంత ఉంటది? సగం సగం ఉంటుంది అన్న. సగం సగం ఉంటుందా? బాగా చెప్పాడండి. చాలా బాగా చెప్పాడు కదా, అన్ని నీ పోలికలే. అన్న ఇప్పుడు చెప్పండి అన్న, సగమే సగం ఉంటుందా ఇంకేమో? అంతేరా, నువ్వు చెప్పిందా? అమ్మకి చెప్పండి కరెక్ట్. లోపలికి వెళ్ళి పని చూసుకో. చంపేస్తా, అదేనా? మీ అమ్మ నిన్ను ఇద్దరు కలిపి చంపేస్తాను, అర్థమైందా? నాన్న ఏం లేదు నాన్న, వీడియో గిడియో ఏం తీయలేదు నేను. తీయలేదా? తీయలేదు. చాలా టెన్షన్ పడ్డా. వీడియో తీయలేదట. దా మనం లోపలికి వెళ్ళిపోదాం. నాన్న నువ్వు మారవా?
నువ్వు మారవా నాన్న. నాన్న నాగబాబు గారు ఏమన్నారు, క్లైమాక్స్ లో కొట్టకూడదు అన్నారు. నాగబాబు గారు ఇప్పుడు కొట్టచ్చా? నాన్న తప్పు కదా నాన్న. అమ్మ లేనప్పుడు ఇలా కంట్లో నలసలు తీయకూడదు తెలుసు కదా నాన్న. తెలుసా? తెలుసా నాన్న? ఇంట్లో నలుసులు అంటే జాగ్రత్త అండి, జాగ్రత్త. కంట్లోకి వెళ్ళిపోతే తీసుకోవచ్చు, కానీ ఒంట్లోకి వచ్చేస్తే చాలా కష్టం. బాగుంది. ఆ వీడియో తీయటం హైలైట్. బాగుంది. రోజా గారు సినిమా టైటిల్ గుర్తొచ్చింది, కొడుకు దిద్ది నా కాపురం. అబ్బో నిజంగా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో టీమ్ కళ్యాణ వైభోగమే. శ్రీను గారు చాలా చాలా బాగా చేశారు. మీరు చాలా పెద్ద యాక్టర్ అవుతారండి ఏదో ఒక రోజు డెఫినెట్ గా. అవినాష్ గారు మామూలుగా ఎవరన్నా కొడుతుంటే నాకు పెద్దగా నచ్చదు, కానీ కొడుతున్నప్పుడు మీరు ఇచ్చిన రియాక్షన్ హిలేరియస్. ఒకసారి చేయరా అండి ప్లీజ్. ఏంటి నీ కోపడుతున్నారే? నీ కోపానికి రొమాన్స్ పెట్టాడో తెలియదు కదండి. వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్. నాకు బాగా నచ్చింది నిజంగానే. నేను ఇప్పుడు ఆడపిల్లని కొట్టడం నాకు నచ్చదు. సో అలాంటిది చూస్తున్నప్పుడు నాకు చాలా ఇంకా కొంచెం సేపు కొడుతుంటే ఎప్పుడు కొడతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంత నవ్వి నేను చాలా రోజులు, అంటే ప్రతిరోజు నవ్వుతాను అనుకుంటే, కానీ ఇంత పడి నేను నందిని రెడ్డి గారితో నవ్విన మాత్రం ఈ రోజే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ స్పీకింగ్ నాకు ఇక్కడ రెండు ఇంత నొప్పి వస్తుంది, అంత నవ్వని తెలుసండి. నందిని గారు, సౌర్య గారు, హేమంత్ గారు, మీ సినిమా కళ్యాణ వైభవం వస్తుంది కదా, అది మంచి హిట్ అయ్యి నేను పెద్ద ఒక జాబ్ సంపాదిస్తాను కదా, అంత అలా ఉండాలన్నమాట సినిమా. సరేనా? చంటి మంచబ్బాయిని అందరూ చెప్తూ ఉంటే వింటూ ఉంటాను. ఈ స్కిట్ చూడండి, ఎంత మంచోడో మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ స్టీవ్. అరే జాను జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావు ఒంటిల తుఫాను, ఓసారి వచ్చినాక నువ్వు మళ్ళీ వంచిపోను. అరే లవ్ టైము సీయు మై డోల్ 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 డోల్. అమ్మంటే మెరిచే దీపం కురిచేవానా. అమ్మ నాన్న ఎక్కడ వెళ్ళాడే? బా వస్తలేడ్రా. అప్పటితప్పటి తాండ్రి, ఆవకాయ తాండ్రి, చెవ్వొట్కో తాండ్రి. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడే? అబ్బా వస్తా అని చెప్పానా? దూది బిల్ల, దుక్కుడు బిల్ల, దాకో బిల్ల, ఎక్కడి దంగా అక్కడే గప్చే. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడే? అబ్బా వస్తా లేడ్రా. నాన్న యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం ఎప్పుడు వస్తాడు? వస్తలేడ్రా. వస్తాడమ్మా. బంగారు అమ్మ నాకు, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, కాలనీలో దొంగలు ఉన్నారంట, నేను సామాన్ తీసుకొని వస్తాను, మీరు చక్కగా ఆడుకోండి, ఎవ్వరు రానివద్దు ఇంటికి. ఓకేనా? ఓకే ఓకే. తమ్ముడు ఇలాగా మనం ఆట ఆడుకుందాం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్ల పోయి రంగ ఆలకించు రంగ. తమ్ముడు, అమ్మ చెప్పినట్టు ఎవడో దొంగ నాకు వచ్చాడు, చాలా లావుగా ఎత్తుగా ఉన్నాడు. నువ్వు మగోడు కదా, నువ్వే అటాక్ చేయాలి. దొంగరే ఇంత కొడుతున్నాడేట్రా? దొంగమ్మా? దొంగమ్మా కాదు నాన్న, ఈయన మీ నాన్నగారు. డాడీ. ఎవరా ఇది? మన అమ్మాయి అండి. అమ్మా, దానికి నువ్వు అమ్మాయిలా ఉన్నావు. ఈడెవడు? మీ అబ్బాయి అండి. కాలేజీకి వెళ్తున్నాడా, స్కూల్కి వెళ్తున్నాడా? స్కూల్కి వెళ్తున్నాండి. నాన్న నాన్న మాకేం తెచ్చా ఊరు నుంచి? నువ్వు ఎగరేకు ఎగరేకు. బొమ్మ నాకు, తీసుకో. ఈ బొమ్మ నాకే. మీరు బొమ్మలతో ఆడుకోండి, నేను కాసేపు అమ్మతో. ఇది నాకు. తీసుకో. ఇదేంటి? గన్ను. తుప్పు పట్టిపోయింది. 10 సంవత్సరాల నుంచి వాడపోతే తుప్పు పడుతుందిరా. ఇది నాకు 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 నాన్న గన్ను ఇరిగిపోయింది నాన్న. ఇన్ని మొక్కలు
ముక్కలు చేశారంట్రా? తుప్పు పట్టింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఉండలేండి గన్నీ కదా. ఏంటి ఇది 10 సంవత్సరాల తర్వాత వస్తే ఈ టార్చర్ ఏంటి? అమ్మా నాన్న మోసం చేశాడే, డూప్లికేట్ గన్ తీసుకొచ్చి. ఎక్కడ చేశాను? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదిగో ఇందులో 2000 బఠానీలు ఉన్నాయి. నాన్న మీకోసం కాశ్మీర్ నుంచి తీసుకొచ్చాడు. ఒక్కొక్కటి తినాలా. గుత్తులుగా తిన్నారనుకో ఒక్కొక్కటి తినాలి, లెక్క పెట్టి చెప్పాలి. ఓకే, కరెక్ట్ గా లెక్క పెట్టాలి. 1 2 3 4 15 30. నాన్న 2000 శనగలు లేవు, 500 శనగలే ఉన్నాయి. అంటే మిగతా నువ్వు తినేచ్చావా? ఇంకా తినలేదురా. మరి ఇట్లా పెట్టండి. ఇప్పుడు మనకు ఆట ఆడు. ఈ ఆట ఏంటంటే నేను మహారాజు, అమ్మ మహారాణి. అబ్బా, మీరు యువరాజు యువరాణి. ఇప్పుడు మనం 17వ శతాబ్దంలో ఉన్నాం. ఇదిగో ఆ రోజులో తండ్రి మాట జవదాడకూడదు. మహారాణికి ఆకలేస్తుందంట, వెళ్ళి చాక్లెట్లు తీసుకుని రమ్ము. వీణ వేణువైన సరిగమ విన్నావా? మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? 16వ శతాబ్దం. 16వ శతాబ్దంలో చాక్లెట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? అమ్మా నాన్న మోసం చేశాడే. ఎందుకు మోసం చేశారండి? పిల్లలు ఇలాగే పెంచేది, డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు. ఇలా కాదు గాని మీరు కూడా నాలా మంచి ఆఫీసర్లు అవ్వాలి. పువ్వు పుట్టగానే పరిమళించదురా, కొడుకు ప్రయోజకుడు అయితేనే పరిమళించినట్టు. ఇప్పుడు ఏంటంటే మనం దొంగ పోలీసు ఆడుకుందాం. నేను దొంగ అంట, నువ్వు ఆడ పోలీసు, నువ్వు మగ పోలీసు. ఓకేనా? నన్ను మీరు పట్టుకోవాలి. ఒకసారి బయటకు వెళ్ళిపోండి. దొంగుండాలెక్కడా, 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 దొంగుండాలెక్కడా. తమ్ముడు ఇంతకంటే మంచి అవకాశం రాదు. వేసే తమ్ముడిని దొంగోడిని దొరికేచ్చాడు. దొంగరే, మా ఇంట్లో దొంగతనానికి వస్తావా? మా అమ్మని పట్టుకుంటావా నువ్వు? అయిపోయిందిరా. దొంగ దొరికేచ్చాడు. అదేంటండి ఎటు వెళ్తున్నారండి? ఎటు వెళ్తున్నారు? ఏమండి యుద్ధానికి వెళ్తాను, ఇక్కడ చేయలేకపోతే అక్కడ చేస్తా. నువ్వు నాతో కాపురం చేయాలనుకుంటే వీళ్ళిద్దరిని యుద్ధానికి పంపించే, లేకపోతే నువ్వే వచ్చి అక్కడ జాయిన్ అవ్వు. ఏమండి నా వల్ల కాదు, పోవే. ఏమండి ఏమండి జడ్జెస్ ఎలా నచ్చిందో వాళ్ళకి. నాగబాబు గారు బాగుంది. యుద్ధం నుంచి వచ్చిన భాస్కర్ కి సంకల్ నాకించి పంపించాం. గుడ్, మంచి అంటే ఇచ్చారు. ఏంటి భాస్కర్ సాటిసం గుసగుసలాడింది, బాగుంది అసలు, సూపర్. నందిని గారు. ఏమండి భాస్కర్ గారు, మీరు చంటి ఎప్పుడన్నా గొడవ పడ్డారా ఇంతకు ముందు? ఎవరో గొడవ పెట్టారు, వీడికి పడ్డాయి. చాలా చాలా బాగా ఇచ్చారు, ఫెంటాస్టిక్. ఒక ఫ్యామిలీ గొడవ పడినట్టుంది నా ముందు. చాలా అందమైన గొడవ. తండ్రి మాత్రం గొడవ వేరే రేంజ్ లో పడుతున్నాడు. ఈ దౌర్భాగ్యం ఎవరికి ఉండకూడదని కోరుకుంటున్నాను. నాకు అసలు మా చంటి గురించి ఏమైనా చెప్పాలంటే సగం భయం వేస్తుంటుంది. మరి దారుణం కొడతాడు అయితే. అసలు తెలిసి నేను నిజంగా చాలా దరిద్రంగా కొడుతుంటాడు. చాలా దరిద్రంగా కొడతాను. బాగా ఈసారి నుంచి కమ్మగా కొడతాను. జబర్దస్త్ అందరినీ ఎంత జబర్దస్త్ గా హ్యాపీగా ఉంచుతుందో అందరికి తెలిసిన విషయమే. బట్ ఈ రోజు ఇక్కడ లైవ్ గా జబర్దస్త్ గా ఆబ్వియస్ గా ఎంజాయ్ చేసిన వాళ్ళు మన టీమ్ కళ్యాణ వైభోగమే. కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? సో చెప్పండి, జబర్దస్త్ కి రావడం ఎలా అనిపిస్తోంది? జబర్దస్త్ సెట్ లో ఉన్న ఎనర్జీ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ నాగబాబు గారు, రోజా మ్యామ్, ఆల్ ఆఫ్ యూ గైస్, ఇట్ వాస్ అమేజింగ్. టీవీలో చూడడం ఒక ఎత్తు, కానీ లైవ్ గా ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్ వాస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. శౌర్య మీరేమంటారు? నేను ఎప్పుడు టీవీలో చూస్తుంటారు, నాగబాబు గారు బాగా నవ్వుతారు. వాళ్ళకంటే ఎక్కువ నవ్వేసారు నా ఫీలింగ్ లో ఉన్నాయి. ఈ రోజు మేమిద్దరం జడ్జిలో కనిపించింది, ఎందుకంటే మీ ఇద్దరం పడిపోయి నవ్వేసుకుంటున్నాం. మీరు బాగా ఎంజాయ్ చేశారు, చూసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జబర్దస్త్ ఎంత బాగుంటుందో కళ్యాణ వైభవం కూడా అంతే బాగుంటుంది. 2016
గ్రేట్ హైలో స్టార్ట్ అయింది. అండ్ డెఫినెట్ గా నా బకెట్ లిస్ట్ లో ఒకటి వాస్ జబర్దస్త్ సెట్ కి రావడం. ఐఎమ్ మహా హ్యాపీ. ఫ్రెండ్స్ అందరితో చాలా రోజుల తర్వాత ఓ చోటు కూర్చొని నవ్వుకుంటే కింద పడి ఎలా నవ్వుతాం, నాకు నిజంగా అలా ఉండింది. నాగబాబు సార్ కి, రోజా మ్యామ్ కి, అనసూయకి, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఓ 1,00,000 కోట్ల సార్లు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఇంకొక చిన్న ఇదేంటంటే జబర్దస్త్ ప్రమోషన్ కి వచ్చిన ప్రతి సినిమా ఇంచుమించు 90% సక్సెస్ రేట్ ఉంది. సో ఐ విష్ మీరు కూడా ఆ సక్సెస్ రేట్ లోనే 90% లో పడాలి. మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా. శౌర్య, ఆల్ ది బెస్ట్. శౌర్య, నువ్వు బాగా చేస్తావు. నేను చూశాను నీ కొన్ని సినిమాలు. హేమంత్ ఎక్కువ సార్లు వినిపించేవాడు, ఈ మధ్యన ఎక్కువ కనిపిస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ హేమంత్ అండ్ శౌర్య అండ్ నందిని. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు, మీ బ్యాగ్ లో అండ్ నాగశౌర్య బ్యాగ్ లో ఇంకొక సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ టైం మన జబర్దస్త్ లో తన ఒరిజినల్ క్యారెక్టర్ తో, అదేనండి చిన్న పిల్లల్లా మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. యమహో నియమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం నమహో నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్దియడ పెడతాళం. సులోచన, ఒక ముద్దివ్వం. మీకు ఎప్పుడు అదే చేస్తండి. అసలే చలికాలం, ఇప్పుడు ముఖం కడుక్కోలేను, స్నానం చేయలేనండి. అబ్బా, నీ శుభ్రత పరిశుభ్రత. వదినా, కొంచెం అర్జెంట్ గా మార్కెట్ కి వెళ్తున్నాను, కొంచెం మా చింటి గారిని చూసుకోరా, వెంటనే వచ్చేస్తాను. చెల్లమ్మా, మీ అబ్బాయిని మా అబ్బాయిలా చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. సరే వెళ్ళిరా వదినా. మమ్మీ, నువ్వు వచ్చేటప్పుడు రెడ్ కలర్ బ్లూ కలర్ చాక్లెట్. అలాగే నాన్న, అలర్ట్ చేయకూడదే. ఇదిగో. థ్యాంక్ యూ ఆంటీ. చాక్లెట్ ఇస్తే ముద్దు పెడతావా? ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ. అంకుల్ చాక్లెట్ ఇస్తే ఆంటీకి ముద్దు పెడతావేంట్రా? మొగలు ముద్దు పెట్టుకోకూడదు. ఎవరు చెప్పారమ్మా? మా మమ్మీ చెప్పింది. ఫోన్లేండి, బాబు బాగా ముద్దొస్తున్నాడు కదా ఆంటీ. ముద్దు అనకే, వాడు ముద్దులు పెట్టేస్తున్నాడు. ఇలా టైలర్ షాప్ కి వెళ్ళి బ్లౌజులు తెచ్చుకుంటాను. వాడు ఇప్పుడు ముస్తగని పండగ తెరవడండి. టేక్ యువర్ ఓన్ టైం. నీకు కావాల్సినంత టైం అక్కడ ఉండు. గో. బై బై బై. బాగా నల్లపో. సంగీత, కమ్ 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 కమ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. బంగారం పొంగే సింగారం చూసే నవలకం. మీ ఆవిడ ఇంట్లో లేదా? అందుకే కదా పిలిచాను, బయటికి వెళ్ళింది. మీ ఆవిడ చూస్తేనే అల్లరు నరేష్. దాని బొంద. ఇప్పటికి 2 years ని మెయింటైన్ చేస్తున్నాను. దానికి ఏమైనా తెలిసిందా? నాకు తెలిసింది. ఏంట్రా తెలిసింది నీకు? చాక్లెట్ కవర్ ఎట్లా తీయాలని తెలిసింది అంకుల్. అంకుల్, ఈ ఆంటీ ఎవరు? మన పక్కింటి ఆంటీ. అవునా? అబ్బా, నీకు అందట్లే నేను పెడతా అంకుల్. నేను పెడతా అంకుల్. ఒక ముద్దు పెడతా అంకుల్. చిన్న పిల్లడు కదండి, పెట్టినివ్వండి. పెట్టినా పెట్టు. కొరికేశాడు. బుగ్గెందుకు రా కొరికేసావు? ఆంటీ చాక్లెట్ లాగుంది. నాన్న, ఇలా రా. ఇక్కడ కూర్చొని కూర్చో. బుజ్జి, బోల్ కావాలా, బొబ్బులు కావాలా? ఇక్కడ కూర్చో. ఆంటీకి ఇల్లంతా చూపించేస్తా. నేను చూపిస్తా ఆంటీకి. నా ఇల్లు నేను చూపించారా? నాకు మీ ఇల్లు మొత్తం తెలుసు కదా. తెలుసు, కానీ ఇప్పుడు నేనే చూపించాలి. కూర్చో నన్ను ఆడుకో. నేను చూపిస్తా. ఒక పని చేయి, కాసేపు అయిన తర్వాత రా. కాసేపు అయినా ఓకేనా? నా మాట వినాలమ్మా. కూర్చొని ఆడుకో. చాక్లెట్ తిను. మమ్మీ కాసేపు అయినాక 1 2 3. ఆంటీ, కాసేపు అయింది కదా. ఏం చెప్పాను? నీకేం చెప్పాను? కాసేపు అయినాక రమ్మన్నా కదా. కాసేపు అయిన తర్వాత, ఇంకో కాసేపు అయిన తర్వాత. వీడికి ఎలా చెప్పాలి? అన్నప్పుడు రా. ఓకే అంకుల్. కూర్చోనన్నా. టైం లేదు నాకు ఇక్కడ.
అనేసి ఆంటీ దేనికి వచ్చావు ఊ అన్నారు కదా. ఒరే నేను ఊ అన్నప్పుడు రా, ఆంటీ ఊ అన్నప్పుడు కాదు. పిలిచిన తర్వాత రావే. పిలిచిన తర్వాత కూర్చోని అన్న నా బుజ్జలు కట్టి బూజులు పిలిచిన తర్వాత మరి అంకుల్ పిలిచి నాకు వినపడకపోతే అంకుల్ పిలిచావా? ఒరే పిలవలేదురా. అంకుల్ దగ్గరికి రా. అంకుల్ ఎప్పుడు పిలుస్తా? చెప్పి నీకు చెప్పానా? చెప్పాను పనిలో ఉన్నానని చెప్పానా? అబ్బా ఈ రోజు పడేటట్లేదు కానీ నేను వెళ్తున్నా. ఏమైంది? ఆంటీ వచ్చింది. చాక్లెట్ అడుగుతున్నాడు వాడు. కాదండి ఆంటీ వచ్చింది. ఇల్లంతా చూపించినప్పుడు చెప్పండి. పెద్ద చాక్లెట్ అడుగుతున్నాడే. కాదండి ఆంటీ వచ్చింది కదా ఇల్లంతా చూపించేటప్పుడు నాకు చెప్తా అన్నాడు. నాకు పిలవలేదండి. కాదే నువ్వు చెప్పింది విను. టీవీలో ఆంటీ కనబడ్డది. ఆ టీవీలో చూసి ఆంటీ ఆంటీ అంటున్నాడు. కరెంట్ పోయింది అంతే. కాదండి డైరెక్ట్ వచ్చింది. ముద్దు కూడా పెట్టాడు. ఆ గుంటడి మాటలు వింటావా? మొగుడు మాటలు వినవా? టీవీలో సినిమాలో హీరోయిన్ వస్తుంది, దాన్ని ఆంటీ అంటున్నాడు. టీవీలో హీరోయిన్ కి ముద్దులు పెడుతున్నావా? నువ్వు నీ చాదస్తం బతుకు. చెప్పలేదా? అది కరెక్ట్. ఏంటండి మళ్ళీ పిల్లగాని అలా వాయిస్తా ఉన్నారు? ఏమండి మీరు వెళ్ళి కూరగాయలు తీసుకురండి. నేను కూరగాయలు తేవడం ఏంటే చూడు, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. నీకు కావలసినంత సేపు బజార్ చెయ్యి, వెళ్ళు. నీకు వెళ్ళడం చేతగాక నాకు ఫ్రీడమ్ ఇస్తున్నాను చెప్తున్నావా? నా కర్మ. ఇంట్లో లేదా? మావిడా కూరగాయల మార్కెట్ కి వెళ్ళింది. మినిమం 2 hours పడుతుంది. వచ్చేస్తాను. అవును అది నిజమే కదా. నాన్న బుజ్జి నేనేం చెప్తా అది వింటావా? నాకేమిస్తా? 20 చాక్లెట్స్ కాదు 30 చాక్లెట్స్ ఇస్తా. 30 చాక్లెట్స్ ఇస్తా. మీరు ఏం చెప్తా చెప్పండి చేస్తా. ఇప్పుడు ఆంటీ కూరగాయలకు వెళ్ళింది కదా, ఆంటీ రాగానే చూసి ఓ అను. ఆంటీ వస్తే కో అనాలి అంతే. 30 చాక్లెట్స్ ఇస్తా. 30 చాక్లెట్స్ ఇస్తా. 30 కాదు 40 ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. అంకుల్ చెప్పినట్టు చాలు బుజ్జి. బాయ్. 30 చాక్లెట్స్. 40. ఆంటీ ఆంటీ ఏది? ఆంటీ రాకుండా కో ఎందుకన్నా? ఏం చెప్పాలి అంకుల్? ఆంటీని చూసి కో అనమన్నారు కదా. అవును. అదిగో ఆంటీ ఇదిగో కో. ఆంటీ వస్తే కో అనమన్నాను కదా అప్పుడను. ఆంటీ మంచిది స్వీట్. అంకుల్ బ్లాక్. ఏ దగ్గరికి రా, టైం లేదురా. ఏ వాడి మాటలు నమ్మక వస్తున్నాయి. ఆంటీ నువ్వు అనద్దు. నువ్వంటే నాకు 40 చాక్లెట్స్ రావు. చాక్లెట్ ఏంటన్నా? ఆవిడ వచ్చిందండి. ఇంట్లో పెట్టేసి వస్తాను ఆగనన్నా. ఏంటండి చేసే పని ఏంటండి? ఇంట్లో లేదని చూసి కొలుగుతావా? సంవత్సరం నుంచి నీకు మొగుడు, నాకు 5 సంవత్సరాల నుంచి ఎవరు తెలుసా? అంటే నేను సెకండ్ హ్యాండా? ఏం డౌటా? ఏమండి మీరు చెప్తారా చెప్పరా? అది ఎప్పటి నుంచో మీకు ఉండంట కదా. అంటే అలా జరిగిపోయింది ఏమనుకో. అనాల్సినప్పుడు అనలేదు, వచ్చినప్పుడు. నన్ను ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తావా? నీలాంటి తుమ్మిడి ముఖం చూసే బదులు గవర్నమెంట్ బెటర్ వచ్చి జీవితం నీ ముఖం చూడండి.
నీలాంటి తోటి ఇన్నోళ్ళు ఏగినందుకు నాకు చాలా దరిద్రంగా ఉంది. ఇక్కడ నుంచి నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. సావు నువ్వు సావు నీ సావు. బిడ్డని ఇంట్లో వదిలిపెట్టాడు. అనవసరంగా చిన్న పిల్లాడు సంసారాలు కూలిపోతున్నాయి. తీసుకెళ్ళా వెళ్ళరా. పార్టీ చాక్లెట్ ఇచ్చాడు. తీసుకెళ్ళు. ఒక్క నిమిషం మమ్మీ. అంకుల్ రోజా గారు పాపం అప్పారావు గారి కక్కుర్తి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తే అయ్యో పాపం అనిపించింది. అవసరమా అప్పారావు గారు? అందమైన భార్య ఉంది, చక్కగా ప్రేమగా చూసుకోవచ్చుగా. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీశారు అప్పారావు గారు. అండ్ పిల్లాడి క్యారెక్టర్ లో తోక పిల్లాడా మరీ అల్లరి ఎక్కువ అయిపోయింది. రచన ఇది అందరూ బాగా చేశారు. నాగబాబు గారు రవి ఏంటి ఇలా చేసావు? అప్పుడప్పుడు బాగా చేస్తావేంట్రా బాబు నువ్వు? మొత్తం చాలా బాగా చేశాడు. థాట్ మంచి థాట్ మీకు బాగా వర్కౌట్ అయింది. ఈ కాన్సెప్ట్ అప్పారావు బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆడు మామూలుగా ఎదురుగుండా ఆన్సర్ చేసి కో అనగానే వచ్చి చాలా బాగా చేశారు రవి. ఫటాఫట్ ఫన్. సో జడ్జెస్ ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ థీమ్ ఏంటి? వాలీబాల్. వాలీబాల్ ఇక్కడ నాగబాబు సార్ వర్సెస్ రోజా. ఫస్ట్ టీమ్ ఎవరు సెలెక్ట్ చేసుకోబోతున్నారు? రామప్రసాద్ రా. సీనుదా నాగి. 1 and 2 and 3 and 4 everybody నవీన్. till mange more. అవినాష్. Let's see what life has in store. కార్తిక్. భాస్కర్. ఆర్పి ఎల్లో. మిగిలింది నా ఫేవరెట్ చంటి. రాఘవ రా. ప్రపంచం ఓ రౌండ్గున్న సున్నా లైఫ్ అంటే ఓ స్ట్రైట్ లైన్ ఉన్నా. రాకేష్. సుధాకర్. సో ఎవరైతే ఫస్ట్ 10 పాయింట్స్ కొడతారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఈ రోజు మళ్ళీ రోజా గారి టీం అండ్ నాగబాబు గారి టీం కి డి. ఎవరు గెలుస్తారో చూద్దాం. లెట్స్ బిగిన్ ద గేమ్. ప్లేయర్స్ రూల్స్ చెప్తున్నాను. ఒకవైపు బాల్ వస్తే 3 స్టెప్స్ లో అవతలకి వెళ్ళాలి. 4గో స్టెప్ వెళ్ళిందంటే పాయింట్ మీకు వస్తుంది. మీరు 4గో స్టెప్ పడితే పాయింట్ వాళ్ళకి వెళ్తుంది. ఈ రౌండ్ దాటి బయటకు వెళ్తే అవుట్. సో ఏదైనా మా వాళ్ళు గెలుస్తారు. జాగ్రత్తగా. మీరు టేల్స్ రోజా గారు? వాట్ యు వాంట్? బొమ్మ. హెడ్స్. హెడ్స్ రోజా గారు, టేల్స్ నాగబాబు గారు. బొమ్మ బొమ్మ బొమ్మ. బోరస్. యా. 1 2 3 గో. గేమ్ ఓపెనింగ్ లోనే 1 పాయింట్ నాగబాబు గారు టీం. అక్కడ తగిలిందంటే బయట పోయినట్టు లెక్క. రూల్ ప్రకారం మాకే పాయింట్స్. అది గుడ్డే కాదు. అయితే మీకే సార్. So 2 points to Nagbabu garu and unfortunately 0 for Roja garu, but we'll pick up. Woo! రాకేష్ నిద్రపోతున్నావా? 2 పాయింట్లు మేము ఇచ్చాము, 1 మీరు తెచ్చుకున్నారు. 3 points to Nagbabu garu and 0 still to Roja garu. స్తంభాన్ని దాటి తప్పి మొత్తం రాంప్రసాద్ వీళ్ళు కుట్ర పంతున్నారు, వదిలే. Bad service, Ramprasad. 4 points to Nagbabu garu.
బలప్రయోగం కాదురా బాబు, మెల్లిగా రాలి. సో 5 to నాగబాబు గారు అండ్ 1 రోజా గారు. నెక్స్ట్ సర్వీస్. అది 2 రోజా గారు అండ్ టీమ్ అండ్ 5 నాగబాబు గారు అండ్ టీమ్. మెల్లగరా మెల్లగరా. రాకేష్ అండ్ చంటి మీ ధ్యాస ఇక్కడ పెట్టండి, ఎక్కడో ఉంది. నెక్స్ట్ సర్వీస్. Wanna pick up 4 points to Roja garu and team and 6 to Nagbab garu and team. Next service please. మీరు తొక్కలో ఎక్స్పెరిమెంట్లు చేయకండి ప్లీజ్. ఆట సీరియస్ గా ఆడండి సార్. 5 points to Roja garu and team and 6 points to Nagbab garu and team. Nagbab garu team bakka what is this? Come on yaar. Ayya మెల్లగా మెల్లగా మెల్లగా. Zero. Maintain the same difference. 8 points to Nagbab garu and team, 5 points to Roja garu and team. Next service please. 9 points to Nagbab garu and team, 5 points to Roja garu and team. Nagbab garu ఒక్క పాయింట్ తో డిసైడ్ అయిపోతుంది ఇప్పుడు అనుకుంటా. ఓకేలేండి. నెక్స్ట్ సర్వీస్ ప్లీజ్. ఇవ్వకండి పాయింట్ ఇవ్వకండి. ఒకే ఒక పాయింట్ రా బాయ్, జాగ్రత్తగా ఆడండి. మేము ఓడిపోయిన పర్లేదు, సగాపరి 6 points to Roja garu and 9 points to Nagbab garu. చూద్దాం రోజా గారా నాగబాబు గారా. నెక్స్ట్ పాయింట్ ఎవరిది? అల్లుడు సీను 7 points to Roja garu and 9 points to Nagbab garu. వాట్ సూపర్ గా ఉంది రోజా గారు. ఇదే ఇదే అది అదే ఈ రోజు మనదేనా ఇరగై రాజా, ఈ సోటు మనదేనా ఏ రాజా, ఈ ఆట మనదేనా సితగై రాజా. ఏరా రాకేష్, బాల్ కూడా ఎత్తలేకపోతే ఎలారా? మానసికంగా గెలుపులు మనమే. And ఇవాళ మన winner of Fataఫట్ Fun Round is Nagbab గురించి. మీడియాకి మేము ఇదే చెప్తున్నాం. ఈ రోజు మేము ఓడిపోయామని మీరు గెలిచారని విర్రవీగద్దండి, ఇంకా ఉంది ఆట. ఇంకా ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు చంటి. So ఇవాళ మన ఫటాఫట్ ఫన్ విన్నర్స్ are Nagbab garu and team. Now it's time for scores.
అండ్ 15th